రీసెంట్ గా ఒక కాస్కోలో ఇండియన్స్ అందరూ షాపింగ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ వీడియో నిండా కూడా కామెంట్స్ చాలా వచ్చాయి. ఏంటి అంటే ఇండియన్స్ ని డిపోర్ట్ చేసేయాలి, దే షుడ్ గో బ్యాక్, H1s అన్ని క్యాన్సిల్ చేసేయాలి, వీ షుడ్ గెట్ అవర్ జాబ్స్ బ్యాక్ అనుకుంటున్నాను. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ అ వెరీ నైస్ వీడియో ఆఫ్ పీపుల్ జస్ట్ బయింగ్ స్టఫ్. ఎవరు కూడా మిస్బిహేవ్ చేయట్లేదు, ఎవరు డిస్రెస్పెక్ట్ఫుల్ గా లేరు. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తే కనుక ఎవ్రీబడి సేయింగ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇండియన్స్ వాళ్ళు వచ్చి ఎకానమీ పెంచుతారు, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటారు, దే ఆర్ ఆల్ హార్మ్లెస్ పీపుల్ అని చెప్పి ఈవెన్ ఇండియన్స్ అండ్ నాన్ ఇండియన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. రేసిజం ఇస్ వెరీ బ్లేటెంట్ ఇన్ దిస్ వీడియోస్ ఆ కామెంట్స్ లో. బట్ అట్ ద సేమ్ టైం చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు జస్ట్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటున్నారు, దానిలో ఏముంది అని, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం. డాలస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అంటే ఇది మనం ఎంత డిఫెండ్ చేసినా కూడా రేసిజం ని, ఇండియన్స్ ఇలా కాదని ఇలాంటి వీడియోస్ దే ప్రూవ్ అస్ రాంగ్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ మేకింగ్ అన్నెసెసరీ స్లోగన్స్. ఇది ఫ్రీడమ్ ఫైటింగ్ కాదు, రేసిజం మీద ఫైటింగ్ కాదు, లేదా H1 వీసాల మీద ఫైటింగ్ కాదు, ఏదో చైల్డ్ అబ్డక్షన్ దాని మీద ఫైటింగ్ కాదు. సినిమా హీరో కోసం మీరు చేస్తున్న స్లోగన్స్ అవి, అది కూడా ఒక థియేటర్ బయట. అవసరమా? మీరు అనుకుంటారు ఇది తెలుగు సినిమానే, తెలుగు థియేటరే, ఇట్ ఈస్ ఫర్ ఫన్ అని. ఇట్ ఈస్ నాట్, బికాస్ ఐ విల్ టెల్ యూ వై. యు ఆర్ సేయింగ్ డాలస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అంటే యు ఆర్ క్లెయిమింగ్ దట్ డాలస్ విచ్ బిలాంగ్స్ టు టెక్సస్ ఇన్ US ఈజ్ ఎన్టీఆర్స్ అడ్డా. ఎవరైనా తెల్లతను ఇండియా వచ్చి హైదరాబాద్ లో మన సంధ్యా థియేటర్ లోనో లేదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏదైనా థియేటర్ లోకి వచ్చి హైదరాబాద్ అడ్డా సిల్వెస్టర్ స్టాలోన్ గడ్డ అన్నాడు అనుకోండి, మనకి ఎంత ఒళ్ళు మండుతుంది, రైట్? ఇది అంతే. మరి మనము ఒక పక్కన రేసిజం వద్దు, మేము చాలా మంచివాళ్ళం అని ప్రూవ్ చేసుకుంటుంటే మళ్ళీ మీరు వచ్చి ఇలాంటి వీడియోలు చేస్తే ఇంకా మనం ఎంతకని ఫైట్ చేస్తాము చెప్పండి? వై వుడ్ యూ మేక్ దీస్ స్లోగన్స్? ఇది నిజంగా ఎవరి తెల్లోళ్ళ చేతిలో పడింది అనుకోండి, మళ్ళీ మనల్నే అంటారు ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఇలాంటి వీడియోలు చేసినందుకు నన్ను తిడతారు, ఏంటి ఒక ఫన్ వీడియోనే అని. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ దీస్, majority of us have stopped going to theaters, have stopped going to have fun outside in groups, because ఇలాంటివి ఏవో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి. థియేటర్ లో చెత్త పోయడము, లేదా ఇట్లాగా స్లోగన్స్ చేయడము, పార్కింగ్ లాట్లో పాలతో అభిషేకాలు చేయడము, స్టేజ్ల మీద పార్టీ ఫ్లాగులు తీసుకెళ్లడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మిగతా అందరినీ కూడా స్టీరియోటైప్ చేస్తారు, మమ్మల్ని కూడా తిడతారు పట్టుకొని. మేము ఆ కాస్కోలో జనాలు లాంటి వాళ్ళు, జస్ట్ వెళ్తాము, కొనుక్కుంటాం, వచ్చేస్తాము, మంచిగా బిహేవ్ చేస్తాం, రూల్స్ పాటిస్తాము, పిల్లల్ని చదివించుకుంటాం. బట్ నో, యూ జస్ట్ హ్యావ్ టు డ్రాగ్ ఎవ్రీబడి ఇన్ టు ద మెస్. ఎందుకు చేస్తారు ఇలాగా? వై కాంట్ యూ షో సమ్ రెస్పెక్ట్ టు ద ల్యాండ్ అండ్ పీపుల్ హియర్? మనం అందరం మ్యూచువల్ గా ఉండాలి. మీరు ఇట్లాంటివి చేయడం వల్ల మిగతా అందరికీ కూడా ప్రాబ్లమాటిక్. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి మీరే.